హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పిల్లల్ని బాగున్నాయనుకోండి. అసలు ముందుగా ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు అందరికీ వెరీ 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 సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. దానికి ముఖ్య కారణం ఏంటంటే కొద్దిగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దానివల్ల ఏంటంటే గొంతు కొద్ది ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. దానివల్లే నేను వీడియోస్ అనేది కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఎవరు ఏమనుకోవద్దు కదా ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ కంటిన్యూ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు చూసుకునేది మన బర్డ్స్, మన షాప్లో ఉన్న ప్రతి బర్డ్స్కి మన నేచర్గా ఇమ్యూనిటీ ఫ్రెండ్స్, నేచర్గా ఇమ్యూనిటీని బిల్డ్ చేసే ఆకు గురించి చెప్తాను. అసలు మా షాప్లో ఉన్న ప్రతి బర్డ్స్కి వేస్తాను ఫ్రెండ్స్. మన షాప్లో ఉన్న ప్రతి బర్డ్స్కి వేస్తాను. అవి చాలా ఇష్టపడుతుంటాయి. ఈ కాక్టైల్ చూసారంటే మీరు వెయ్యక ముందే నాకు ఎప్పుడు వేస్తారా నాయన ఏ అన్నట్టుగా చూస్తున్నారు చూడండి. అంతలా మనం వాటికి అలవాటు చేస్తాం ఫ్రెండ్స్. అది ఏ ఆకో కాదు, మన నేచర్ ఆకు, తులసాకు ఫ్రెండ్స్. అసలు ఇది వేసామంటే దానికి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. మనం నేచురల్గా మన షాప్లో ఉన్న బర్డ్స్కి అన్నిటికీ యూజ్ చేసాం ఫ్రెండ్స్. కాక్టైల్స్ కానీ, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానీ, అట్లాగే జావాస్ కానీ, అలా జీబ్రా ఫించెస్ కానీ, మనం చూసుకున్నట్టయితే బజ్జీస్ కానీ, అన్ని బర్డ్స్కి నేచురల్గా మనం యూజ్ చేసేది ఒకటి తులసాకు. ఇది వీక్లీ 2 times ఇస్తూ వచ్చామంటే దాని ఇమ్యూనిటీ సిస్టమ్ ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. అలానే వీటితో పాటు మనం వేపాకు ఫ్రెండ్స్, వేపాకు అనేది వీక్లీ ఒకసారి ఇవ్వండి. వేపాకు ఇచ్చినప్పుడు ఈసారి వీడియో తీస్తాను. వీక్లీ ఒకసారి ఇచ్చారంటే దాని కడుపులో ఏమైనా సరే పురుగులు లాంటివి ఉన్నా, అంటే వామ్స్ లాంటివి, డైజెషన్ అవ్వలాంటివి ఏమైనా ఉంటే ఇది నేచురల్ డీవార్మింగ్గా పనిచేస్తుంది. వేపాకు అనేది నేచురల్గా డీవార్మింగ్గా పనిచేస్తుంది. అట్లాగే మన తులసాకు చూసుకున్నట్టయితే నేచురల్గా ఇమ్యూనిటీ పెంచుతుంది. మ్యాక్సిమం ఇంగ్లీష్ మెడిసిన్స్ కొద్దిగా అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక బర్డ్ని జబ్బు వచ్చిన తర్వాత కాపాడుకోవడం కంటే దాన్ని రాకముందు, అంటే రాకుండా ముందు దానికి బర్డ్కి ఇమ్యూనిటీ పెంచడం ముఖ్యం అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. అంతే అలా జబ్బు వచ్చిన తర్వాత మెడిసిన్ వేసుకోవచ్చుకుంటే వేయాలి, కానీ రాకముందే దాన్ని మనం ఇచ్చేయాలి ఫ్రెండ్స్. దాని ముందే ఇచ్చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే కుండలో పిల్లలు ఉన్నాయి. పిల్లలకు ఉన్న దానికి కూడా నేను ఆటోమేటిక్గా తులసాకు పెడతాను ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే తులసాకు పిల్లలు ఉన్న దాంట్లో కూడా పెడతాను. ఎందుకంటే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలన్నమాట. ఇదేమీ మనకి ఇంగ్లీష్ మెడిసిన్ కాదు. డోస్ ఎక్కువ అవుతుందని లేదు, తక్కువ అవుతుందంటూ ఏమీ లేదు. కాబట్టి ప్రతి బర్డ్కి వేసి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సారీ ఏమనుకోవద్దు, వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇంకా నుంచి కంటిన్యూగా వీడియోస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.